పంచాయతీరాజ్ చట్ట సవరణకు తెలంగాణ కేబినెట్ గ్రీన్ సిగ్నల్. బీసీలకు 42% రిజర్వేషన్లపై అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు. బడిపంతులుగా మారిన సీఎం చంద్రబాబు, తరగతి గదిలో విద్యార్థిగా మారిన మంత్రి లోకేష్. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు విద్యే పునాది. సత్యసాయి జిల్లాలో మెగా పేరెంట్ టీచర్స్ మీట్లో చంద్రబాబు. కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి బుగ్గన విమర్శలు. ప్రశ్నిస్తే దేశ ద్రోహులు అంటారంటావు మండిపాటు. ఏపీలో సెన్సస్ కు సర్కార్ గ్రీన్ సిగ్నల్. 2027 మార్చి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జనగణన. గంజా అమ్మిన వారికి పథకాలని ఆపేస్తామన్న చంద్రబాబు. పండించే వాళ్ల ఆస్తులు సీజ్ చేస్తామని హెచ్చరిక. విద్యాశాఖ ద్వారానే 1 కోటి మొక్కలు నాటుతాం. పవన్ సవాల్ను స్వీకరించిన మంత్రి నారా లోకేష్. వరి పంట దిగుబడిపై ఎంపీ కొండా విశ్వేశ్వర సంచలన వ్యాఖ్యలు. తెలంగాణలో వరి పంట సాగు తగ్గించాలని రైతులకు ఎంపీ విజ్ఞప్తి. సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ కవిత ఛాలెంజ్. మహిళలకు ఇచ్చిన హామీలపై చర్చకు రావాలంటూ సవాల్. కల్తీకల్లు కేసులో 44కు చేరిన బాధితులు. అల్పోజ్వలం కలిపిన 5 దుకాణాల లైసెన్సుల రద్దు. కల్తీకల్లు అమ్ముతుంటే సర్కార్ ఏం చేస్తుందన్న బీఆర్ఎస్. బాధిత కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని బీజేపీ డిమాండ్. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో అవినీతి భూతం. ఆటగాళ్ల ఎంపికలో 170 కోట్ల గోల్మాల్ జరిగినట్టు గుర్తించిన సిఐడి. సెలబ్రిటీల్ని వదలని బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ పాపాలు. తెలంగాణ పోలీసుల ఎఫ్ఐఆర్ ఆధారంగా విచారణకు ఈడీ సన్నాహాలు. బీహార్లో ఓటర్ల జాబితా సవరణకు సుప్రీం ఓకే. ఆధార్, ఓటర్ ఐడిని పరిగణలోకి తీసుకోవాలని సూచన. నల్గొండ జిల్లా తాటికోలులో ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ. ప్రతి సంవత్సరం ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తామన్న ఎమ్మెల్యే బాలు. నెల్లూరు జిల్లాలో పేరెంట్ టీచర్ మీటింగ్ 2.0 కార్యక్రమం. పాఠశాలలో బోధనా విధానాలకు పరిశీలించిన ప్రజాప్రతినిధులు. ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న ద్రోణి. 2 రోజుల పాటు తెలంగాణలో తేలికపాటి వర్షాలు. కర్ణాటక సీఎం సీటు ఖాళీగా లేదు. 5 ఏళ్లు కొనసాగుతారన్న సిద్ధరామయ్య. అత్యవసర పరిస్థితితో చీకటి అధ్యాయం. పాఠాలు నేర్చుకోవాలన్న శశిధర్. గురుగ్రామ్లో తండ్రి ఘాతుకం. ఇన్స్టా రీల్స్ కు బానిసయ్యాడంటూ కుమార్తె హత్య. హర్యానా హింసర్ జిల్లాలో దారుణం. ప్రిన్సిపల్ హత్య చేసిన విద్యార్థులు. బుల్లెట్ రైల్ ప్రాజెక్ట్ కీలక ముందడుగు. 2.7 కిలోమీటర్ల టన్నెల్ పనులు పూర్తి. ఎల్ఐసిలో మరోసారి వాటాలు విక్రయించనున్న కేంద్రం. కసరత్తు ప్రారంభించిన పెట్టుబడుల ఉపసంహరణ విభాగం. అమెరికా వాణిజ్య ఒప్పందంపై మరో విడత చర్చలు. త్వరలో ప్రతినిధుల బృందం వాషింగ్టన్ వెళ్తుందన్న కేంద్రం. అంతరిక్షంలో రైతుగా మారిన భారత వ్యోమగామి. ఐఎస్ఎస్ లో మెంతి, పెసర విత్తనాలు నాటిన శుభాంశు.